అంటే 2014-19లో చంద్రబాబు నాయుడు ఇదే జనసేన పార్టీ బీజేపీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఆనాటి ప్రభుత్వం కన్నా ఈ రోజున ఈ ప్రభుత్వం భారీ స్కామ్ చేసిందని చెప్పి ప్రకటిస్తున్నాం. ప్రజలను పూర్తిగా మోసం చేసిందని చెప్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానం వల్ల సుమారుగా 3,825 కోట్ల రూపాయలు, సంవత్సరానికి సుమారుగా 765 కోట్లు, 5 సంవత్సరాల్లో 3,825 కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. ట్రాక్టర్ ఇసుక ధర 3,000 నుంచి 5,000 రూపాయలు ఉంటూ వచ్చింది. ఈ రోజున అదే ట్రాక్టర్ ఇసుక ధర 10 నుంచి 20,000 రూపాయల వరకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు కూటమి ప్రభుత్వ నాయకులు. 18 టన్నులుండే లారీ విలువ ఈ రోజున 63,000 పైచీలకు ధరలు పెట్టి మరి వినియోగదారులు కొనుక్కోవాల్సిన దుస్థితిలోకి చంద్రబాబు నాయుడు తీసుకెళ్లాడు. ఆనాటి ప్రభుత్వం తీసుకొచ్చిన ఆదాయంతో పాటు ధరలను స్థిరీకరించి నియోజకవర్గాల వారీగా ఏ నియోజకవర్గంలో ఏ ధరకు ఇసుక అమ్మాలనేది కూడా ప్రకటించిన గొప్ప పరిస్థితులను మనందరం చూశాం. ఈ రోజున 2019 నుంచి 24 కాలంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇసుక విధానంలో పూర్తిగా పారదర్శకంగా ఉంది, నిష్పక్షపాతంగా ఉంది. ప్రజలకు ఆదాయాన్ని తీసుకొచ్చిన కార్యక్రమం జరిగింది. 2014-19 కాలంలో జరిగిన దోపిడీని అరికట్టింది. ఏ ఒక్క జేబులోకి డబ్బులు వెళ్లకుండా 350 రూపాయల నుంచి 365 రూపాయల ఆదాయం టన్ను ఇసుక మీద ప్రత్యక్షంగా రీచుల్లోనే ప్రభుత్వానికి వస్తే కేవలం 100 రూపాయలు మాత్రమే ఆ మెయింటెనెన్స్ ఖర్చుల్ని ఛార్జీ చేసుకునే విధంగా రీచుల్లో జరిగితే ఈ రోజున ఆ ఇసుకని పని కట్టుకొని ఎక్కడ కూడా అందుబాటులో లేకుండా చేశారు.